లేఖనాల అధ్యాయంలో భాగంగా నిర్గమాకాండము 35వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు చూద్దాం. సాధ్యమైనంత వరకు చిన్న ప్రార్థనతో మన యొక్క ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. స్వస్థమును నేను ధారాళంగా నిన్ను గురించి అని మేము తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన జీవగ్రంథాన్ని బట్టి వందనాలు. నీ లేఖన సత్యాలను గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు తోడే ఉన్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సత్యమును మేము గ్రహించుటకు మాకు సహాయం చేయమని, దాన్ని ఏ విధంగా మా జీవితాలకి ప్రభానైనా మేము అప్లై చేసుకోవాలో, ఎలా గ్రహించాలో, దేని నిమిత్తం మీరు రాయించారో ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి కూడా మాకు బోధించి మాకు సహాయం చేయమని మీకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 35వ అధ్యాయంలో మోషే గారు ఇశ్రాయేల్ సమాజాన్ని అంతటినీ కూడా పిలిచి వారికి దేవుడు ఏదైతే కొండ మీద మోషేకి ఇశ్రాయేల్ ప్రజలు చెప్పమని చెప్పారో దాన్ని బోధిస్తారు. 35లో చూసాం. ఆయన ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ మోషే ముఖం ప్రకాశించడం చూశారు. సరే, మోషేతో దేవుడు ఉన్నారు, దేవుడు ఆ సమాజంతో ఉన్నారని ఒక భయము అనేది వాళ్ళకి కలిగింది. వారి దేవుడు వాళ్ళతో కూడా ఉన్నారు. సమూహం అంతటికి దేవుడు. అప్పటికి వాళ్ళు ఆ పాళెంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాళ్ళకి ఒక ధర్మశాస్త్రం లేదు, ఒక కట్టడలు లేవు. కాబట్టి దేవుడు వాళ్ళకి కట్టడలు, విధానాలు ఇవ్వాలనుకున్నారు. అప్పటికే విచ్చలవిడిగా తిరిగిన 3000 మంది ప్రజలు చనిపోయారు. కాబట్టి దేవుడు పరిశుద్ధతను తాకడం మానవునికి కష్టం. దేవుడిగా కల్పించుకొని దానికి ఏదో సొల్యూషన్ ఇవ్వకపోతే మనిషి దేవుడిని చేరలేడు, దేవుడు మనిషిని కూడా చేరలేడు. ఇరువురికి మధ్యలో ఆయన పరిశుద్ధత విరుద్ధమైనటువంటి పాపం అనేది, అవిధేయత అనేది, మాట వినకపోవడం అనేది, తిరుగుబాటు చేయడం అనేది మనకి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి అగాధం. దానికి దేవుడు పరిష్కారాన్ని ఆయనే ఇచ్చారు. సరే, ఇశ్రాయేల్ ప్రజలకి ఆజ్ఞలు లేవు, విధులు లేవు. అంటే అంతకుముందు ఏ ప్రజలకి లేవు, అందరూ అలానే ఉన్నారు. కానీ మీరు నా కొరకు ప్రత్యేకించబడిన ప్రజలు కాబట్టి నీ దేవుడైనటువంటి యెహోవా ఎలాంటి వాడో అనే విషయాన్ని వాళ్ళకి చెప్పాలని దేవుడు అనుకొని మోషే గారికి ప్రత్యక్షం అవ్వడం, ఆజ్ఞలు ఇవ్వడం, మోషే గారి దేవుడి కనికరాన్ని కోరుకుని ఇవన్నీ మనం చూసాం. పాపం విషయమే ఆయన సహించలేని వాడు. 2-3 తరాల వరకు అది అలా వస్తుంది. కానీ కనికరాన్ని కోరుకున్న వాళ్ళకి 1000 తరాల వరకు కనికరం చూపిస్తాడు. కానీ నిర్దోషిని దోషిగా ఆయన చేయడు. ఈ మనం తెలుసుకోవడం అన్నమాట. సరే, వాళ్ళందరినీ పిలిచి 6 దినాలు పనిచేయాలి, 7వ దినం విశ్రాంతి దినం అని వాళ్ళకి చెప్పమని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళకి కొన్ని దేవుడు వాళ్ళ మధ్యలో నివాసం ఉండాలి. ఏం చేశారు వాళ్ళు? ఆ మోషే దేవుడు ఎక్కడున్నారో మాకు తెలియదు అన్నారు కదా. దేవుడు కూడా వాళ్ళ మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ వాళ్ళ మైండ్లో ఉన్నట్టు కాదు. వాళ్ళు బంగారాన్ని పెట్టి దూడం చేసి ఇదే ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు అన్నారు. కానీ మీ దేవుడైనటువంటి యెహోవా నేను అలాంటి వాడిని కాదు, మీరేదో రూపం ఇస్తే దేవుడు అయిపోయేంతటోడిని కాదు. కాబట్టి ఆయన ఎలాంటి వాడో చెప్పాలనుకున్నారు. ఆయన పరిశుద్ధత ఏంటో, ఆయన విధానం ఏంటో, నియమం ఏంటో ప్రజలకి తెలియాలనుకున్నారు. ఆయన ఎదుటి ప్రజలు ఎలా ఉండాలో కూడా ఆయన చెప్పాలనుకున్నారు. సరే, ఆయన గురించి ప్రజలకి కనపరుచుకునే, అంటే లోకానికి కనపరుచుకునే పద్ధతి ఇది స్పష్టంగా మనం గ్రహించాలి. దేవుణ్ణి మనకులాగా ఆలోచించకూడదు. కాబట్టి వాళ్ళకి 7వ దినాన్ని విశ్రాంతి దినం అని చెప్తూ వాళ్ళ మధ్యలో దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి, దేవుని పనిని జరిగించడానికి ప్రతి ఒక్కరూ కూడా అర్పణలు తీసుకొని రావాలని చెప్పి మోషే గారు దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా వాళ్ళకి ఆజ్ఞాపించారు. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణ పోగు చేయండి. అనగా బుద్ధి పెట్టిన ప్రతివాడు కూడా యెహోవా సేవ నిమిత్తం వెండి బంగారాలు, తర్వాత అక్కడ మణులు, ఆ సేవ కొరకు కావలసిన వస్తువులు అన్నిటినీ కూడా తీసుకురమ్మని చెప్పారు. ఏమేమి తీసుకురావాలో, ఎందుకు తీసుకురావాలో కూడా చెప్పారనమాట. వివేక హృదయాలందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించిన అన్నీ కూడా చేయాలి పనులన్నీ. అలాగే మందిరము, ఆ గుడారము, దానికి కావలసిన వాటిని పైకప్పుకి, సేవోపకరణాలన్నీ, గంగాళము, దాని పేట, ఇవన్నీ చేయడానికి కావాలి. తర్వాత సేవకుని వస్త్రాలు, ఆ వస్త్రాలు ఎలా ఉండాలో, వాటికి ఏమేమి ఉండాలో, దేవుని యొక్క ఎదుట, దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత ఎదుట
ఒక యాజకుడు, ఒక ప్రధాన యాజకుడు ఏ విధంగా తను కనపరుచుకోవాలో, ఏ విధంగా ఉండకూడదో, ఏ విధంగా పవిత్రపరచుకోవాలో అతడు అంటే 12 గోత్రాలు సంబంధించిన ఏమంటారు, వీళ్ళందరికీ వాళ్ళు మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు. కాబట్టి ఆ విధానం అంతా కూడా దేవుడు ఆయనకి చెప్పినప్పుడు ఆయన ప్రజలకి చెప్పారు. అంటే సేవకు అర్పణ చేయమన్నారు. సేవలో వివేక హృదయులందరూ కూడా ఏ విధంగా పనిచేయాలో చెప్పారు. సేవోపకరణాలు ఏంటో, వాటి విధానాలు ఏంటో, ఎలా చేయాలో కూడా చెప్పారనమాట. ఇది దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించింది. సరే, వాళ్ళందరూ కలిసి సమాజంలో ఉన్న వాళ్ళందరూ మోషే ఎదుటి నుండి వెళ్ళి ఎవరి హృదయం వారిని ప్రేరేపించినో, ఎవరి మనసు వారిని ప్రేరేపించిందో వాళ్ళందరూ కూడా ప్రతిష్ఠిత వస్త్రాల కొరకు యెహోవాకు. తర్వాత స్త్రీలు కూడా వాళ్ళ హృదయాల్లో ప్రేరేపించినట్టే వాళ్ళు చేయగలిగిన వస్తువులు, మేకతోళ్ళు, అట్లా ఊలుతో చేసే పనులు అవన్నీ కూడా వాళ్ళు చేశారు. ఆ తర్వాత రక్తవర్ణం అంటే అన్ని దేవుడు చెప్పినవి అన్నీ చెప్పారు. అలాగే ఏఫోదుకు పథకాలని, చెక్కు రత్నాల్ని, లేత పచ్చలను వాటన్నిటిని తీసుకొచ్చారు. పరిమళ తైలానికి కావాల్సినవన్నీ తీసుకుని వచ్చారు. విచిత్రమైన పనులు కల్పించడానికి, చేయడానికి దేవుడు బెసలేలికి, ఆ తర్వాత ఇంకా కొంతమందికి ఆయన జ్ఞాన హృదయాన్ని, వివేకాన్ని ఇచ్చారు. అంటే దీనిలో మనిషికి జ్ఞానాన్ని ఇచ్చేది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ జ్ఞాన వివేకాలకు, ఆలోచనకు, బలములకు ఆధారముగా ఆత్మ భూమి అంతటా సంచారం చేస్తుంది. కాబట్టి దేవుడు ఆ జ్ఞానం అనేది దేవుని దగ్గర నుంచే వాళ్ళకి వివేకం అనేది మనుషులందరికీ రావాలి. వచ్చింది దేవుడు దాన్ని మనుషులకి ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి బెసలేలు ఆ జ్ఞానంతో విచిత్రమైనటువంటి వస్తువులన్నింటినీ దేవుడు ఏ విధంగా చేయాలని చెప్పారో ఆ విధంగా చేశాడు. అంటే చెక్కు పని కానీ, చిత్రకారుని పని, నీలి దోమర రక్తవర్ణాలతో దేవుని యొక్క పరిశుద్ధాత్మ. తర్వాత 36వ అధ్యాయం వరకు అర్పణ విషయంలో వాళ్ళే ఏం జరిగిందంటే, మోషే ఏమేం తేవాలో వాళ్ళకి చెప్పారు. ప్రజల కొరకు పరిశుద్ధ స్థల సేవ నిమిత్తము ఏ విధమైనటువంటి చేయాలో అన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకాలు కలగజేసినో అట్టి బెసలేలు, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ కూడా ఆ పనులన్నింటినీ చేశారు. ఆ తర్వాత పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పనిని విడిచిపెట్టి వీళ్ళ అర్పణలు తెస్తానే ఉన్నారు. కానీ వాళ్ళు తెచ్చే అర్పణలు ఎక్కువైపోయినాయి. అంటే పరిశుద్ధ స్థలం కొరకు, తర్వాత బలిపీఠం కొరకు, వస్త్రముల కొరకు, రత్నాలు, వెండి, బంగారము, వస్త్రాలు ఇవన్నీ వాళ్ళు తీసుకొని వచ్చారు. అవి నూలు ఎక్కువైపోయింది అనమాట. ఆగమన్నా వాళ్ళు ఆగట్ల. ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి దేవుడు ఏంటో కొంచెం అర్థమైంది. వాళ్ళ మధ్య సంచరించే దేవుడు ఎలాంటి వాళ్ళు, ఇంతకుముందు ఐగుప్తులో చూసినటువంటి దేవుడు లాంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ఈ దేవుని యొక్క ప్రభావము, పవిత్రత వాళ్ళు మోషే కొండ మీద నుంచి కిందకు వచ్చినప్పుడు చూశారు. మోషే మొహం మీద కూడా చూశారు. వాళ్ళు పాపం చేసినప్పుడు 3000 మంది నశించారు, అదంతా చూశారు. అంటే వీళ్ళకి కొంత ఉద్యమం అనేది, అంటే దేవుడు ఏంటో తెలుసుకున్నారు, వాళ్ళ పాపం ఏంటో తెలుసుకున్నారు, పశ్చాత్తాపడి కొంచెం గుణపడ్డారు. సార్, దేవుడు వారి మధ్య ఉండే పరిశుద్ధమైన దేవుడు మనకు అంతకుముందు తెలిసిన జ్ఞానం కాదు. ఈ దేవుని గురించి మనం ఇంకా తెలుసుకోవాలనే సత్యంలోనికి వచ్చారు. సరే, అప్పుడు వాళ్ళు పరిశుద్ధ స్థల సేవ నిమిత్తము హృదయపూర్వకంగా స్వేచ్ఛగా తీసుకొని వచ్చినప్పుడు అవి ఎక్కువైపోయినాయి. అప్పుడు బెసలేలు వాళ్ళంతా కూడా పని ఆపేసి మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా వీళ్ళు అవసరానికి మించి అర్పణలు తీసుకొస్తున్నారు, ఆపేయమని చెప్పండి అని అంటే, అప్పుడు ఇంకొద్దని చెప్పి పాడిమంతా కూడా ఇంకా సరిపోయినాయి. పరిశుద్ధ స్థల సేవ నిమిత్తము కావలసిన ప్రతిదీ కూడా ఉంది కాబట్టి ఇంకా మీరు తేడా ఆపేయండి అని చెప్పి చెప్తారు. అలాగే సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారంగా తీసుకొని వచ్చారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలానికి ఏ పురుషుడైనను, ఏ స్త్రీ అయినను, ఇక ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించారు. కాబట్టి వాళ్ళు తేవడం మానేశారు. అంటే ఆ పని అంతా కూడా చేయడానికి మోషే స్థానం మనం ఆలోచిస్తే, మోషే సేవకి ఎంత కావాలో అంతే తీసుకున్నాడు కదా.
సేవకులమైన మన మీద కూడా ఆ బాధ్యత ఉంది. సరే, సేవకు ఎంత కావాలో అంతే తీసుకున్నాడు. ఇక వద్దని చెప్పాడు. ఆ మాదిరిని మనం తీసుకోవాలి. ఇప్పుడు తెస్తానంటే వద్దు, ఇంకా చాలు, ఇంకా ఆపేయండి అనే సేవకులు ఉండడం మంచిది. సరే, తెచ్చిన తర్వాత వాళ్ళు ఆ పని అంతటినీ కూడా, ఆ పనిలో కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. అది దేవుని యొక్క మందిరం యొక్క సేవ. తర్వాత ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడు కూడా మందిరానికి, అంటే తెరలో ఎలాగ అల్లాలో అది విధానం ఎలా చేయాలో దేవుడు చెప్పారు కాబట్టి వాళ్ళు ఆ విధంగానే దాన్ని చేశారు. మరియు 36వ అధ్యాయం, అతడు నీలిదోమ్ర రక్త వర్ణములు గల అడ్డతెరలు, ఇది సేవ పని ఎలా చేశారో, ఆ తెరలు ఎలా కుట్టారో, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం, ఈ 3 రావడానికి దేని కొలతలు కూడా దేవుడే ఇచ్చారు. కొలతలు ఇచ్చి తర్వాత వస్త్రాలు, పరిశుద్ధ స్థలంలో యాజకుడి వస్త్రాలు ఎలా ఉండాలో, దాని మీద ఏమేమి ఉండాలో అన్నీ కూడా చెప్పినప్పుడు వాళ్ళు అధ్యాయానికి వస్తే బెస్లేలు తుమ్మకరతో మందసం చేశారు. తర్వాత బలిపీఠాన్ని చేశారు. మందసం పొడుగు 2.5 మూరలు, దాని ఎత్తు 1.5. దేవుడు తుమ్మకరతో బలం చేశాడు. దాని పొడుగు ఎత్తు. తర్వాత అతడు మేలిం బంగారుతో దీపవృక్షాన్ని చేశాడు. ఆ దీపవృక్షాన్ని దాని ప్రకాండాల ప్రకారం ఏ విధంగా ఉండాలో అదంతా కూడా చెప్పారు. ఇదంతా తుమ్మకరతో బంగారంతో చేశారు. అలాగే దేవుని యొక్క సన్నిలో నిత్యము కూడా ధూపం, పరిమళ వాసన రావడానికి అవన్నీ చక్కగా జ్ఞానంతో వివేకంతో వాళ్ళు తయారు చేశారు. తర్వాత 38వ అధ్యాయానికి వస్తే పరిశుద్ధ స్థల విషయమైన పని అంతట్లో కూడా పని కొరకు వ్యయపరచబడిన బంగారం అంతయు, ప్రతిష్ఠించబడిన బంగారము, పరిశుద్ధ స్థలము చొప్పున లెక్క అంతా కూడా ఇక్కడ చెప్పారు. ఆ విధంగానే వెండితో అతడు చేసే పనులన్నీ చేశారు, బంగారంతో చేయాల్సిన పనులు చేశాడు. అంటే బెసలేలు మోషే ఆజ్ఞాపించింది అంతా కూడా ఆ విధంగానే అతడు చేశాడు. మనకు కూడా దేవుడు ప్రభువు ప్రేమించి ఇచ్చిన మనకు ఆయన ఇచ్చినటువంటి ప్రతిదీ ధైర్యంగా దేవుని ఎదుట, ప్రజల ఎదుట నిర్దోషులుగా మనల్ని మనం అకౌంటబిలిటీ, అలాగే రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండడం అనేది మనం నేర్చుకోవాల్సిన సత్యం. ఆ చేసేవాళ్ళు యథార్థంగా చేశారు. ఆజ్ఞాపించిన మోషే కూడా అలానే ఉన్నారు. తెచ్చిన ప్రజలు కూడా ఆ భయంతోనే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో స్వేచ్ఛగా తీసుకొని వచ్చారు. ఎందుకంటే సేవా ధర్మం జరగడానికి ఏమాత్రం నిర్లక్ష్యం జాప్యం చేయకుండా వాళ్ళు కావలసిన వాటి ఆజ్ఞాపించిన అన్నీ తెచ్చినప్పుడు అక్కడ మందిర సేవ అనేది జరిగింది. కాబట్టి యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అతడు బంగారంతోనూ వెండితోనూ అన్ని కూడా చెప్పినట్లే దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే కొలతలతో, అదే విధానంలో బెసలేలు ఆ పనులన్నింటినీ కూడా చేశారనమాట. మరియు అతడు ఏఫోదు దాని బంగారంతోనూ, నీలిదోమ రక్తవర్ణాలతో, సన్నపు నారతోనూ చిత్రకారుని పని వలె చేశాడనమాట. అలాగే 22వ వచనం చూస్తే, మరియు అతడు ఏఫోదును చొక్కాయి కేవలం నీలి నూలుతో అల్లిక పనిగా చేశాడు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు సేవ చేయడానికి ఒక్కొక్క గంటను, ఒక్కొక్క, అంటే దానికి దానిమ్మకాయలు, గంటలు ఎందుకు కట్టాలో, అంటే ఒకవేళ ఎప్పుడైనా ప్రధాన యాజకుడు కానీ, యాజకులు కానీ ఏదన్నా అపవిత్రంగా, అంటే పరిశుద్ధపరచుకోకుండా మందిరంలో సేవకుగా వెళ్తే దేవుని పరిశుద్ధత ఎదుట అక్కడ అతడు చనిపోతాడు. చేరిపోయినప్పుడు దాన్ని బయటికి లాగడానికి ప్రతిదీ కూడా దేవుడు లెక్కపరంగా చెప్పాడు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకు కూడా నేత పని అయిన నార చొక్కాయలను చేశారు. నీళ్ళ దోమ్ర రక్తవర్ణము కలిగిన పేనిన సన్ననారుతో వాటిని చేశారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు వారు మేలిం బంగారుతో పరిశుద్ధ కిరీటము, దోప వేయడానికి అన్ని చెక్కిన పనిగా చేశారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు పాగా మీద కట్లు దానికి నీళ్ళ దోమ్ర తాడు చేశారు. ప్రత్యక్ష గుడారం మందిరం యొక్క పని యావత్తు కూడా సంపూర్తి చేయబడింది. యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారంగా ఇశ్రాయేలీలు చేశారు. కాబట్టి ప్రత్యక్ష గుడారం పని, మందిరం యొక్క పని యావత్తు కూడా
వాళ్ళు పూర్తి చేశారు. ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే పాత నిబంధనలో ఆలయం గురించి చెప్పారు. ఆలయానికి కొలతలు కూడా చెప్పారు. ప్రతిదీ కూడా ఛాయ అంటే ఇది ఎంతవరకు ఉండాలి, ఇది ఎంతవరకు ఉండాలి, ఆ చొక్కా మీద ఎలాంటి రత్నాలు ఉండాలి, తర్వాత ఏఫోదు మీద యెహోవా పరిశుద్ధుడని రాయాలి, యాజక వస్త్రాలు ఎలా ఉండాలి, యాజకులు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, బలిపీఠం దగ్గర పరిచర్య ఎలా చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు రాయించారు. ఈ యొక్క కొలతల దగ్గరికి కానీ మనం వస్తే మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు. కాబట్టి ఆయన ఈ లోకానికి రావడానికి ఇంచుమించు 1400 అంటే ఇంచుమించు ఒక 2000 సంవత్సరాల క్రితం, ఈ 1500 ఆ టైంలో ఇవన్నీ కూడా అరణ్యంలో జరిగినాయి. దేవుడు వాళ్ళకి మోషే గారిని ఏర్పాటు చేసుకొని నాయకుడిగా ఇచ్చి కొండ మీద ఆ విషయాలన్నీ అతనికి పరలోకంలో ఒక ఆలయం ఉంది, దాని గురించి అక్కడ ఉన్నటువంటి దేవుని గురించిన అనేక మోషేకి తెలియని విషయాలు దేవుడు అతనికి చెప్పడం వల్ల ఛాయారూపకంగా దేవుని మందిరాన్ని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేశారు. ఆ పైన మందిరం ఎలా ఉంటుందంటే ఆవరణము, బలిపీఠము, పరిశుద్ధ స్థలము, గంగాళము, దీపవృక్షము అంటే సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం అనేది ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ఉండే వస్తువులు ఏమేమి ఉన్నాయి, అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం మీద ప్రధాన యాజకుడు అర్పించినటువంటి నిబంధన రక్తం ఉంటుంది. దాని మధ్యలో దేవుని సన్నిధి ఉంటుంది. అక్కడికి వచ్చి దేవుడు ప్రజలతో, ప్రధాన యాజకులతో మాట్లాడే ఇది మందిరం. అయితే ఈ కరుణాపీఠం మీద నిబంధన రక్తం అనేది ప్రోక్షించడం అనేది జరుగుద్ది. అంటే పరిశుద్ధ స్థలంలో ఉండాల్సినవి, అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సినవి ఏంటో ఉంది. దేవుణ్ణి సమీపించేటప్పుడు బయట ఆవరణ ఉంటుంది. ఆవరణ ఎంట్రన్స్ వచ్చేటప్పుడు ద్వారం నుంచి లోపలికి వచ్చినప్పుడు బలిపీఠం ఉంటుంది. బలిపీఠం నుంచి అక్కడ బలి అర్పించి ఆ రక్తాన్ని అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే గంగాళం ఉంటుంది. గంగాళంలో యాజకుడు తన ముఖాన్ని అంతా మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకొని అక్కడ నుంచి పరిశుద్ధ స్థలం గుమ్మలోకి వెళ్తాడు. పరిశుద్ధ స్థలం గుమ్మలోకి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల దీపవృక్షం, సన్నిధి, రొట్టెల బల్ల ఉంటాయి. అక్కడ నుంచి ధూపవేదిక కూడా ఉంటుంది. ఆ ధూపవేదిక ధూపం అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర మధ్య ఉంటుంది. అది ఆ ధూపం ఎంటర్ అయిన తర్వాత లోపల కరుణాపీఠం మీద నిబంధన రక్తాన్ని యాజకుడు ప్రోక్షిస్తాడు. అది పాత నిబంధన దేవుడు ఏర్పాటు చేసిన మందిరంలో ఉన్నటువంటి విషయం. అంటే దేవుని సన్నిధికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఇంత ప్రాసెస్ అనేది జరగాలి. అది కూడా దేవుడు చెప్పినట్టే, ఆయన ఆజ్ఞను బట్టి, ఆయన కొలత ప్రకారం, ఆయన విధానం ప్రకారమే అక్కడ జరగాలి. ఈ విషయంలో యాజకుడు చాలా జాగ్రత్తగా అవన్నీ కూడా జరిగేటట్లు చూసుకోవాలన్నమాట. ధూపవేదిక పరిచర్య చేసేటప్పుడు కూడా నిత్యము ఆ ధూపము నిరంతరం ఉదయం సాయంత్రం రోజంతా అది ఆ ధూపం వెళ్తానే ఉండాలి. తర్వాత ఆ ధూపం వేటితో వేయాలో కూడా చెప్పారు. సరే, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కరుణాపీఠం మీద నిబంధన రక్తం ప్రోక్షించే స్థలము కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ప్రోక్షిస్తారు? 2000 సంవత్సరాల క్రితం ఆ గొల్గొతా కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆయన పస్కా బలి పశువుగా, పస్కా పండుగ టైంలో ఆయన్ని సిలువ వేశారు. పస్కా బలి రక్తంగా ఆ రక్తాన్ని యెరూషలేములో ఆ కొండ మీద అంటే నిరాకరించబడినటువంటి స్థితిలో ఆ ప్రభువారు తన రక్తాన్ని చిందించారనమాట. చిందించినప్పుడు ఆయన ప్రాణం విడిచినప్పుడు తెర చిరిగింది. ఎక్కడ? యెరూషలేం దేవాలయం ఉన్నప్పుడు ఆ టైంలో బహుశా అది నెహెమ్యా టైంలోనో సరే ఏదైనా దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో తెర మధ్యకి చిరిగింది. అప్పుడు ఏమైంది అని అంటే అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ఈ సిస్టమ్ అనేది, అంటే ఎవరైనా కానీ ఏ చిన్న లోపంతో వెళ్ళినా కానీ అక్కడ దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడేటప్పుడు చచ్చిపోతారు. అంటే దేవుని ప్రభావాన్ని
ఆయన పరిశుద్ధత ఎదుట. ఎందుకంటే ఈ ఈ పాపి కదా, అందుకని. అయితే ఆ కరుణాపీఠం మీద ఈ రక్తాన్ని ఎంతో శుద్ధీకరణతో ప్రోక్షించే మానవ పద్ధతి అనమాట. అది మానవుడు చేయగలిగిన పద్ధతులు అవి. కానీ ఇప్పుడు జరిగింది సిలువ మానవుడు చేసేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారి నిబంధన రక్తం ఇప్పుడు ఎక్కడ ప్రోక్షించబడింది? విశ్వాసం ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపములకు ప్రాయశ్చిత్తం కొరకు ఆయన తాను శరీరధారిగా వచ్చి వాక్యము శరీరధారి అయి కృపను సత్యమును రెండింటిని నెరవేర్చడానికి కలుసుకున్నాయి. సత్యము వీడి పాపి కాబట్టి వీడి అగ్నిగుండానికి శిక్షకే పాత్రుడు, వీడి నాలుగో వీడి బ్రతికినంత కాలము, వీడి నేత్రాలు, వీడి శరీరము, వీడి ఇచ్చలు, మనసేచ్ఛలు, అనేకమైనటువంటి కామ క్రోధ మద మత్సరాలతో కూడిన ఈ శరీరంతో అతను ఏమేం చేశాడో మరణము అతని మీద అంతకుముందే ఇవేమి చేయకపోయినా మరణం అనేది ఆల్రెడీ మనిషి మీద ఒక శాపంగా ఉంది. కాబట్టి ఈ మరణాన్ని ఏమంటారు కర్మ ఫలంగా అంటే చేసిన క్రియలను బట్టి వచ్చిన పాపం, ఈ రెండిటికి శిక్ష యేసుప్రభు వారి శరీరం మీద పడింది. దానిని విశ్వసించడం వల్ల మనకి ప్రాయశ్చిత్తం అనేది విశ్వాసం ద్వారా జరిగినప్పుడు మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. ప్రభువా నన్ను క్షమించు అని నీ మనస్సాక్షి నీ దోషాలన్నింటినీ నీకు గుర్తు చేసినప్పుడు, దేవా నీ రక్తంతో కడుగు, నీవు నా హృదయంలోకి రా. ఎందుకంటే నా హృదయంలో రావడానికి నేను అంత యోగ్యుని కాదు, కానీ మీ రక్తంతో నన్ను పరిశుద్ధపరిచి నా దేవుడిగా నా తండ్రికి నా హృదయంలోకి రండి, నాతో ఉండండి అని మనము దేవుడు కలిసే స్థలమును దేవుడే ఏర్పాటు చేశాడు. ఆ రక్తము ద్వారా, ఆ ప్రోక్షణ యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఈ రోజున మనస్సాక్షి శుద్ధీకరించబడినప్పుడు ఏమవుతుందంటే, ఒక వ్యక్తి ఏదన్నా నరహత్యో వ్యభిచారమో సంథింగ్ ఏదన్నా చేయరాని పని చేస్తే భయం వస్తుంది. భయం వచ్చి ఏం చేస్తాడు? మనుషులకు దూరంగా వెళ్ళిపోతాడు. అంటే సమాజంలో ఫ్రీగా ఉండలేడు. ఒకవేళ ఉన్న తనకున్న గంభీరత్వాన్ని బట్టో, ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, లేకపోతే తను ఆజ్ఞాపించగలిగిన శక్తిని బట్టో ఉన్నా మనస్సాక్షిని తప్పించుకోలేడు. ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేస్తుంది. దానికి ఏం చేస్తున్నారంటే మనుషులు మత్తు పదార్థాలు, లేకపోతే విహారయాత్రలు, లేకపోతే సినిమాలు చూడడం, ఏదో ఒక విధంగా మనసును శాంతిపరచడానికి చూస్తున్నారు. కానీ అది మెదలకుండా శాంతిగా సమాధానంగా ఉండదు. ఎందుకంటే దానికి ప్రోక్షణ ప్రాయశ్చిత్తం అనేది జరగాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఆ దానమో ఈ దానమో ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ ఈ మానవ పద్ధతులు ఏమి మనస్సును మనస్సాక్షి దోషారోపణ చేయకుండా ఆపలేవు. అలాంటప్పుడు ఆ మనిషి అశాంతితో ఉండి భయంతోనే చేస్తాడు. దీని నుంచి విడిపించడానికి యేసుప్రభు ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. కాబట్టి సరే నేను ఆ శిక్షణ పొందాను కాబట్టి, తీర్పు నేను అనుభవించాను కాబట్టి, ఇంకా నువ్వు క్షమాపణ పొంది నిర్దోషి అవుతావు. ఏ దోషము చేయని వాడిగా నీ మనస్సాక్షి దోషారోపణ నీ మీద చేయకుండా, ఆ పాపం యొక్క జ్ఞప్తి మన మనసుకు రాకుండా హృదయం మీద ప్రోక్షణ రక్తం అనేది మనల్ని శాంతిపరుస్తుంది అనమాట. ఇది దేవుడి నుంచి వచ్చేటటువంటి ఆయన మన పాపముల కొరకు చిందించిన రక్తంలో ఉన్న శక్తి, దాన్ని విశ్వసించటంలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా వచ్చేటటువంటి శక్తి. ఆ శక్తి మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆ విశ్వాసం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆ నీతిమంతులుగా అవ్వడం ఎవరికి తెలుస్తుందంటే, ఎవరి హృదయం మీద అయితే ఆ విశ్వాసం ద్వారా తన పాపాలు కడగబడతాయో ఆ మనస్సాక్షిలో దైవశాంతి, దేవుని ఆత్మ నివాసం చేస్తారు. అంటే క్షమాపణ, తీర్పు అంటే సత్యము రెండు కలుసుకున్నాయి. అంటే శిక్ష ఆయన మీద పడ్డది కాబట్టి శరీరంతో ఉన్న మానవులకి, నరులకి ప్రాయశ్చిత్తం జరుగుద్ది. అంతేగాని పాపాలు క్షమించబడ్డానికి మనుషుల చుట్టూత తిరిగారనుకోండి, మీకు ధనం వేస్టు, బలం వేస్టు, నానా ప్రయాసాలు పడాలి, మనశ్శాంతి మాత్రం రాదు. ఎవరో ఎక్కడికో వెళ్తే ఏదే జరిగిపోద్ది అనుకుంటే వినరాని వింటున్నాం కదా, అది. కాబట్టి దేవుడు చేయాల్సిందంతా చేశాడు. ఒక మనిషి యొక్క మనస్సాక్షిని శుద్ధీకరిస్తే శాంతి వస్తుంది. అది ఆ గొర్రెపిల్ల రక్తంలో విశ్వాసం ఉంచడం వల్ల నీ పాపాలు కడగబడతాయి తప్ప, మనం ఎంత ధనం ఖర్చు పెట్టినా ఇంకేం చేసినా మానవ పద్ధతిలో శాంతి అనేది, ప్రక్షాళన అనేది మనస్సాక్షిలో జ్ఞప్తి చేసిన పాపానికి రాకుండా పోదు. అది మళ్ళీ కుటుంబాల మీద, వంశాల మీద శాపంగా రాకుండా పోదు. అది ఆ పాపం, ఆ శాపం, ఆ శిక్ష యేసుప్రభు వారు న్యాయంగా అనుభవించారు కాబట్టి దాని అందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి నీతి, పరిశుద్ధత ఆయన నుంచి ఆయన క్షమించాడు కాబట్టి వస్తుంది అనమాట. అప్పుడు కృప దొరుకుద్ది. సత్యము అంటే న్యాయము శిక్షించబడింది కాబట్టి మనం శిక్ష అనుభవించాల్సిన అవసరం లేకుండా మనకి శాంతి, దైవిక శాంతి అనేది, అంటే దేవుడు మన లోపలికి వస్తాడు. మనం దేవునితో సహవాసం చేయగలం. వేరే పద్ధతుల్లో ఇంకెక్కడికి మీరు వెళ్ళి ఏం చేసినా కానీ ఆ దైవశాంతి అనేది, అంటే పాప జ్ఞప్తి మన మనస్సాక్షికి తేకుండా ఏది ఆపలేదు.
ఇది యేసుప్రభు వారి శిలువలో చేసిన కార్యం. కాబట్టి ఎక్కడికి ఆవరణం, బలిపీఠం, గంగాళం, దీపవృక్షం అంటే పరిశుద్ధాత్మ బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్నిచ్చి మన పాపాలను ఒప్పింపజేసి మనం పాపలు అని ఆ క్షమాపణకి సిద్ధపరుస్తారనమాట. దేవా, నీవు నన్ను ప్రేమించావు, ఎంత ప్రేమించావు? రక్తం గార్చినంతగా ప్రేమించావు, దయచేసి నన్ను క్షమించిన ఆయన అంటే ఆ రక్తము మన యొక్క మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. అది విశ్వాసం ద్వారా మన అంతరంగంలో జరుగుతుంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని శిలువలో నెరవేర్చారు. కాబట్టి అన్ని జనులు ప్లస్ యూదులు వీళ్ళిద్దరూ కూడా ఆ బలిపీఠ అంటే ఒకే బలిపీఠపు రక్తంలో వారి యొక్క దోషాలను కడుక్కోవడానికి సరిపోడా రక్తాన్ని ఆయన ఇప్పుడు ప్రోక్షించాడనమాట. అంటే శుద్ధీకరించబడినటువంటి అంటే వాక్యము విన్నప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మన ముఖం మనం చూసుకుంటాం కదా, అలాగే ఆ గంగాళం దగ్గరటువంటి నీటిలో మన ముఖాన్ని మనం కడుక్కుంటాం, శుద్ధీకరించుకుంటాం అనమాట. అలాగే వాక్యం మనల్ని శుద్ధీకరించి పరిశుద్ధాత్మను ఒప్పింపజేసి ఆ రక్తము మన మనస్సాక్షిని శుద్ధీకరించినప్పుడు మనము దేవుడు కలుసుకునే స్థలంగా దేవుని సన్నిధి మనకి ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఈ యొక్క ఈ క్రమం అనేది మారు మనసు పొందిన విశ్వాస యొక్క అంతరంగంలో జరుగుతుంది. అది జరిగిన వాడు దేవునితో అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉంటాడు. అంటే ఇప్పుడు చెప్పిన ఇదో దీపవృక్షము శుద్ధీకరించబడిన మనసులో జ్ఞానము, వివేకము, శక్తిని ఇచ్చే ఆత్మ దైవాత్మ. తర్వాత సన్నిధి రొట్టెల బల్ల అంటే దీపకాంతిలో అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆ దీపాలు ఉన్నాయి కదా, 7 దీపాలు. ఆ దీపవృక్షం యొక్క కాంతిలో మన శరీరము అంటే మన శరీరం పొందాల్సిన శిక్ష ఆయన పొందాడనే వాక్యమును విశ్వసించినప్పుడు మనకి శుద్ధీకరణ అనేది జరుగుద్ది అనమాట. అంటే అప్పుడు భౌతికంగా జరిగినటువంటి ఆ దేవాలయ నిర్మాణ క్రమము ఇప్పుడు యేసుక్రీస్తు దేహంలో జరిగిందనమాట. ఆ ఆలయం ఆవరణం ఆయన శరీరము, ఆయన అతి పరిశుద్ధ స్థలం అనమాట. అంటే ఆయన తన ఆత్మను అంటే మన నిమిత్తం మరణం అవడం వల్ల ఆ శాపం అంతా కూడా, మరణం అంతా కూడా మన జీవితాల్లో కొట్టివేయబడి మనం నిత్య జీవం కలిగిన వారిగా దేవునితో పాటు యుగయుగాలు జీవించడానికి, పాపాలు క్షమించబడి జీవించడానికి దేవుడు యేసుప్రభు వారు ఆ యొక్క బలి కార్యాన్ని జరిగించారన్నమాట. కాబట్టి అప్పుడు వారు మందిరాన్ని, గుడారాన్ని, దాని ఉపకరణాలన్నీ కూడా తయారు చేసిన తర్వాత దానికి మొత్తం మందిరం అంతటిని పూర్తి చేశారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ఆ పని అంతా కూడా చేశారు. మోషే ఆ పని అంతా చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించిన దాన్ని వారు చేసి ఉండేవి కాబట్టి అలాగే ఉంది ఆ పని. ఎలా దేవుడు చెప్పారో అలాగే ఆ పని చేశారు కాబట్టి మోషే వాళ్ళని దీవించారు. దీంట్లో ఒక విషయాన్ని మనం గ్రహించేది ఏంటంటే ఈ మందిరం కొలతలు చెప్పారు. తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి యోహాను గారికి పరలోకంలో ఉన్న ఆలయం కొలతలు, తర్వాత పరలోకంలో ఉన్న మందిరం దాని పునాదులు అది ఎలా కట్టబడిందో, ఈ బంగారం ఎలా, అదంతా కూడా దాని ఆ బంగారం రత్నాల యొక్క పేర్లు కూడా అక్కడ చెప్పారు. ఆ అరణ్యంలో మందిరంలో కూడా అలాగే చెప్పారు. తర్వాత దావీదికి, ఈ మధ్యలో ఉన్న దావీదికి కూడా ఒక మందిరం కట్టబడింది సొలొమోన్ టైం. ఈ మందిరానికి కూడా కొలతలు, దాన్ని బంగారు పోత, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము, అది కూడా ఇదే ప్రాసెస్. ఆ అరణ్యంలో మోషే కట్టిన మందిరానికి బలిపీఠం ఉంది, గుడారాలలో ఉన్న మందిరానికి అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు మాట్లాడే సన్నిధి ఉంది. సొలొమోన్ టైంలో కట్టిన మందిరాల్లో కూడా బలిపీఠం ఉంది. మొహం కడుక్కోవడానికి తన మొహాన్ని తను చూపించడానికి ఇప్పుడు వాక్యం ఉన్నట్టుగా ఆ గంగాళం ఉంది. ఆ లోపల 12 గోత్రాలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసిన ఆ పాపానికి ప్రక్షాళంగా ఆ రక్తాన్ని లోపల తీసుకెళ్తున్నప్పుడు న్యాయము జరగాలి కదా, వీళ్ళు ఇవన్నీ మీరారు కదా. కాబట్టి ఆ గొర్రె పిల్ల అక్కడ ఉదించబడింది, పశువు, అది గొర్రె, మేకో, ఆ పొట్టేలు రక్తము, తర్వాత పేదవాళ్ళు అయితే పావురో రక్తం, ఇవన్నీ కూడా లోపలికి నిర్దోషమైన పక్షులు వధించబడి లోపలికి వెళ్తున్నాయి. ఎందుకు? వీడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, దైవనీతికి విరుద్ధంగా చేసిన పాపానికి ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలానికి ఎంట్రన్స్లో ధూపము, దీపకాంతి, ఈ 2 నిరంతరం ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు,
దేవునికి ఆరాధన. ఈ రెండు అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు మాట్లాడే స్థలంలో ఆ నిబంధన రక్తాన్ని కరుణాపీఠం మీద, కనికరాన్ని చూపించే పీఠం మీద ప్రోక్షిస్తాడనమాట. అప్పుడు దేవుని కరుణ మానవులకి ఆ నిర్దోషమైన రక్తం వల్లే కలుగుద్ది. అది ఛాయ. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ వాస్తవం. కానీ 3 మందిరాలు 3 కాలాల్లో మనం చూస్తాం. అంటే ఈ బైబిలు ఇలా చెప్పిందంటే ఇది నిర్గమాకాండం. అంటే క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల్లో మోషేకి చెప్పిన కొలతలు మందిర నిర్మాణం. యేసుక్రీస్తు ప్రభువారి టైంలో 900 నుంచి 700 ఆ సంవత్సరాల మధ్యలో దావీదు, సొలొమోను పరిపాలనప్పుడు వాళ్ళకి చెప్పిన కొలతలు దాని నిర్మాణం. తర్వాత క్రీస్తు శకం 2000 సంవత్సరాలు అదే సారీ 50వ సంవత్సరం ఆ టైంలో 50-60 మధ్యలో యోహాను గారికి చూపించిన మందిరము, పరలోకంలో ఉన్నటువంటి మందిరము, దాని యొక్క పునాదులు, దాని కొలతలు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది అక్కడ ఉన్నాయి. అంటే భవిష్యత్తులో ఇంకా ఈ లోకం అంతమవ్వలేదు కదా, భవిష్యత్తులో పరలోకం నుంచి దిగి వస్తున్నటువంటి నూతన భూమి, నూతన ఆకాశం మీద దేవుడు మానవులు చిరంజీవులుగా అంటే నిత్యము జీవించేటటువంటి ఆలయం. అంటే మానవుడు దేవుడు కలిసి జీవించాలి. అది దేవుని కళ. ఏదిని వనంలో అది చెడిపోయింది. దేవుడు దాన్ని తిరిగి బిల్డ్ చేయాలనుకున్నారు. మానవుడు దేవుడు కలిసి ఒకే చోట నివాసం చేయడు. సో ఆ పరిశుద్ధత మానవులకు తెలియక నోవా టైంలో అందరూ అపవిత్రులయ్యి, మలినమైన దురాశలు కానీ పర శరీరానుసారులయ్యి పరస్పరం శరీరాలను అవమానపరుచుకొని వాళ్ళ మనసుల నిండా దైవోగ్రతకి పాత్రమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు జలప్రళయం ద్వారా భూమి నాశనమైంది. ఆ తర్వాత వచ్చినటువంటి ఒక దేవునికి దొరికిన ఒక నీతిమంతుడైనటువంటి అబ్రహాము ద్వారా దేవుడు మళ్ళీ ఆయన కొరకు ప్రత్యేక జనాంగాన్ని చేసుకొని వాళ్ళకి రూల్స్ ఇచ్చాడు. ఇశ్రాయేల్ దేశాన్ని ఇస్తా అని చెప్పి వాళ్ళకి ఆ మందిరము, ఆవరణము, దాని సేవ ఒక పద్ధతిని ఇచ్చాడు. అంటే 1400 సంవత్సరాలు చేసిన అది, దావీదు టైంలో చేసిన ఆ కొలతలు, ఈ క్రీస్తు శకం 50 సంవత్సరాల్లో భవిష్యత్తులో అంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది. దేవుడు ఆయన రాజ్యంతో పాటు వస్తారు. ఈ భూలోక నరుల రాజ్యాలు అంతమవుతాయి. అంతమైన తర్వాత ఆయన కొరకు సిద్ధపడిన ప్రజలు, ఆయన నిరంతరము జీవించే రాజ్యము, ఆ మందిరము అంటే పరలోకంలో ఉన్న ఆ మందిరము, అదే మందిరం కొలతలు మోషే కొండ మీద చూశాడు. అదే మందిరం కొలత దావీదుకి సొలొమోను దేవుడు ఇస్తే వాళ్ళు భూమి మీద కట్టారు. అంటే ఆ 1400 సంవత్సరాల క్రితం, ఈ మధ్యలో, మళ్ళీ తర్వాత భవిష్యత్తులో, ఈ 3 కాలాల్లో కూడా ఒకే కొలతలు, ఒకే పద్ధతి, ఒకే విధానం, కాలాలు ఇన్ని వేల సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా దాని కంటిన్యూషన్ పోలేదన్నమాట. అంటే దేవుని మనసులో ఉన్న ప్లాన్, సంకల్పం మానవ కోటి పట్ల, భూమి పట్ల, ఈ లోకం పట్ల, లోక రాజ్యాల పట్ల, మానవ పాప ప్రక్షాళన పట్ల దేవుడు సంకల్పం క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల్లో దేవుని సమీపించే పద్ధతి, దేవుని ధర్మం, యేసుక్రీస్తు టైంలో దేవుని పద్ధతి, దేవుని ధర్మం, రాబోయే టైంలో దేవుని నివాసము, దాని విధానము, ఆయన పరిశుద్ధతను ఇది ప్రతిబింబింపజేస్తుంది అనమాట. అంటే యేసుక్రీస్తులో మనస్సాక్షి శుద్ధీకరించబడడం వల్ల, పాపానికి క్షమాపణ దొరకడం వల్ల మానవ మనసు శాంతి పొందుద్ది. లేకపోతే మీరు ఏమన్నా పెట్టండి, బంగారం వేయండి, బిర్యానీలు పెట్టండి, లేకపోతే 10 డ్యాన్స్లు వేయండి, 20 సినిమాలు చూడండి, ఏమన్నా చేయండి, మనసులో భయం ప్లేస్లో ధైర్యం కానీ, పాపం పొడిచే మనస్సాక్షి దోషారోపణ పట్ల శాంతి కానీ రాదు. ఆ నిబంధన రక్తం ద్వారానే, దాని విశ్వసించడం ద్వారానే ఒక వ్యక్తి దేవునితో సమాధానపరచబడి నిత్యము జీవించడానికి, దేవునితో కలిసి ఉండడానికి, దేవుడు మనసు మనిషి కలిసేటటువంటి స్థలం అది ఆ యేసు ప్రభు వారి యొక్క సిలువ. దాని ద్వారానే మనిషి పరలోకానికి కానీ దేవుణ్ణి కానీ సమీపించగలరు. ఇక భూమి మీద మానవుడు చేతితో ఉన్న ఏ విలువైన దాంతోనూ కూడా దేవుణ్ణి మనిషి సమీపించలేడు. దేవుడు మానవుడు కలవడం అనేది జరగదు. దేవుని గురించి తెలిసిన శరీరధారి అయిన యేసుక్రీస్తు నందు ఇది జరిగిందనమాట. అంటే ఇన్ని వేల సంవత్సరాలు, ఇది ఎప్పుడు నిర్గమాకాండం క్రీస్తు పూర్వం, ఆ మందిరం దాని కొలతలు, దావీదు గారికి ఇచ్చిన కొలతలు, తర్వాత యోహాను గారికి చెప్పిన కొలతలు. అంటే 3 కాలాల్లో మందిరం ఒకటే, దాని విధానం ఒకటే. పరలోకం ఉన్నప్పుడు దేవుడు దాన్ని మనం చూడలేదు కాబట్టి, అది ప్రజలకు అర్థం అవ్వాలి కాబట్టి మోషే గారి ద్వారా అదంతా చేపించారు. ఆ ఛాయను యేసుప్రభు వారు వాస్తవం చేశారు.
ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి ఈ 2000 సంవత్సరాలు దేవుడు భూమి మీద ప్రజలకి ఆ ఆయుష్ను విధానాన్ని దాని నేచర్ దాని పద్ధతిని అది కొనసాగించుకుంటా వెళ్ళిపోతుంది. విశ్వసించిన వాళ్ళు ఒక రాజ్యం అవుతారు, వాళ్ళు చిరంజీవులుగా దైవరాజ్యంగా ఉంటారు. ఇది దేవుడి దయా సంకల్పం. కొత్త నిబంధనలో ఎఫెసీ, ఫిలిప్పి, గలతీ ఈ పత్రికలన్నింటిలో కూడా దేవుడు పౌలు గారి ద్వారా ఈ మర్మాన్ని, అంటే క్రీస్తు యొక్క మర్మాన్ని పూర్తిగా అర్థమయ్యే భాషలో, ఇంకా ఈ మరుగేమీ లేకుండా చూపించారు. ఇది అనుభవిస్తున్న ప్రతి హృదయానికి రక్షణ, విమోచన. కాబట్టి విమోచన కోసం మనుషులను నమ్మేస్తే వాళ్ళు వెళ్తే ఏమో దేవుని ప్రత్యక్షతలు ఏవో నాకు చెప్తారు, ఈ ఈ పాస్టర్ దగ్గరికి వెళ్తే దేవుడు నాకు చూపిస్తాడు అని ఏమి మోసపోవద్దు. దేవుడే నిన్ను శుద్ధీకరిస్తుంది, నీ కొరకు రక్తం ఖర్చి ప్రాణం పెట్టాడు. విశ్వసిస్తే ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించిన దేవుడు నువ్వు క్షమాపణ అడిగితే ఆయన నీ హృదయాన్ని, మనస్సాక్షిని శుద్ధీకరించి దోషారోపణ నుంచి విజయాన్ని ఇస్తాడు. దాని ఫలంగా వచ్చిన శాపం నుంచి విడిపిస్తాడు. ఆయన నీతినిస్తాడు, ఆయన పరిశుద్ధతనిస్తాడు. ఇది సిలువులో కూడా జరిగింది. అది ఛాయ వస్తువులతో చేసింది, కానీ నిజ స్వరూపం యేసుప్రభు వారి శరీరంలో ఉంది. మనం విశ్వసిస్తున్నాం కాబట్టి విశ్వాసం యొక్క రుజువు, నిరీక్షణ అనేది దేవుడు తన రాజ్యంతో వచ్చినప్పుడు మనం దాన్ని చూస్తాం. అది మరణం నుంచి, మరణపు ముళ్ళును, మరణ బలాన్ని విరిచినటువంటి విమోచన, విడుదల అన్నమాట. కాబట్టి మరణానికి కూడా భయపడాల్సిన అవసరం లేకుండా దేవుడు అన్ని కాలాల్లో మనుషులకి, అన్ని కాలాల్లో ఉన్నటువంటి మనుషులకి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న మనుషులకి సరిపడా ప్రాయచిత్తాన్ని యేసుప్రభు వారు తన శరీరంలో జరిగించారు. ఈ విషయాన్ని గ్రహించడానికి కావాల్సిన కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.